Audio Jungle. ఇక్కడనే బ్రదర్ ఇక్కడనే ఇదే కథ ఇది ఏంటంటే ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు జనానికి స్పష్టత ఇయ్యరు, కేంద్రం కూడా జనానికి స్పష్టత ఇయ్యదు. ఏందండి ఇది తమాషా కాకపోతే? అంతే కదా. దీనిలో సూక్ష్మం ఏందో చెప్పు. ఇగో దీనికోసమే భారత రాజకీయాలు మారాలని నేను చెప్పి, ఇటువంటి దురదృష్టకరమైన దిక్కుమాలిన పరిస్థితులు ఉండద్దు. ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి ప్రజలకు, దాన్ని అమలు చేయాలి. మోడీ గారు అన్నారు ప్రత్యేక హోదా ఇస్తాని, అంటే ఇచ్చి తీరాలి. అనలేదా? నేను అనలేదు ఇయ్య అని చెప్పాలి. ఈ రోజు పొద్దున అక్కడ ప్రజల ఆవేదన పడు, పార్టీల ఆవేదన పడు, ఏంది ఇది? ఇటు ఉండొచ్చునా? ఇట్లా ఏ దేశంలో ఉంటుందండి ఇంత కన్ఫ్యూజన్? ఇగో ఇదే మారాలని నేను అనేది. ఈ సిచ్యువేషన్లో ప్రబలమైన ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, అట్లుంటుంది. కొడితే నిజంగా కొట్టాలి, ఏడిస్తే నిజంగా కొట్టాలి. కానీ ఇటువంటి పద్ధతులలో జరుగుతుంది దేశం. మూసలో ప్రజలను వంచబడుతున్నారు ప్రజలు ఆ వంచన నుంచి బయట పడాలనేదే నా తపన. అందుకోసం తప్పకుండా చేయవలసిన పని, దేవుడు మన్నిస్తే, ఆరోగ్యం సహకరిస్తే, పానం వాటముంటే ఆ పని చేస్తా, గ్యారంటీగా చేస్తా. ముందుకు రావడానికి ముఖ్య కారణం, నేను జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ సంబంధించి మాట్లాడుతూ అనేక అంశాల గురించి ముందుకు తీసుకొస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మా విన్నపం చెప్పింది ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి ఇస్తారా ఇవ్వాలా ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. అంతేగాని అంకెల వెనకాల దాక్కొని గందరగోళం సృష్టించకండి. అది ప్రజలకి వారి మనోభావాలని కానీ వారికి మరింత నష్టానికి గురి చేస్తుంది. ఇస్తారా ఇవ్వరా తెగేసి చెప్పండి అని చెప్పి నిన్న ఆ ఉద్దేశాన్ని మేము ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే సమయానికి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఉద్దేశం వేరైనప్పటికీ ఇంకొక సమాంతరంగా ఇంకో ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి, వీటన్నిటి గురించి, సమాంతర రాజకీయాల గురించి మాట్లాడుతూ వారు చెప్పింది నా దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఇవ్వండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా వారు అడిగింది, మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పి తెగేసి చెప్పండి అని చాలా బలంగా వారు చెప్పారు. అంతేగాని ఇలా గందరగోళం సృష్టించి ప్రజల్ని అయోమయాన్ని గురి చేయొద్దన్నది వారి అభిప్రాయం కూడా. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ప్రెస్ మీట్ కానీ వారు చెప్పిన ప్రెస్ మీట్ రెండు సంబంధం లేనివి, వేరు అయినప్పటికీ ఇద్దరిది ఒకటే భావజాలం అయింది, ఒకటే ఆలోచన విధానం అయింది. తెలుగువారు ఎక్కడున్నా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు అండగా నిలబడతారు అన్న భావాలు చాలా బలంగా బయటకు వచ్చినాయి. దానికి మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి నా మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రాంత ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున మీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అనేక మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు, చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారు. యువత బాధతో రగిలిపోతున్నారు. ఈ మోసాలు ఏంటి, ఇంకెంతకాలం ఈ ఆటలని. అలాంటి సమయంలో వారికి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ వారు ఈ సందర్భంగా చెప్పడం సాటి తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం, ప్రేమ చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చింది. ఇది ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలకి, నాతో సహా ప్రతి ఒక్కరికి చాలా కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. దానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మేము తెలంగాణ హైకోర్టు గురించి మాట్లాడతాం, రావాలని,
వారు విశాఖ రైల్వే జోన్ గురించి మద్దతు ఇస్తే మేము బయ్యారం ఉక్కు గనుల గురించి వారికి సహాయ సహకారాలు పోరాటం చేస్తాం. ఇలాగ మేము మేము సహకరించుకుంటాం. మేము విడిపోయాం ప్రత్యేక పరిస్థితుల వల్ల, కానీ మా మధ్య మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు. దానికి ముఖ్య కారణం కూడా మిగతా నాయకులు ఎంత చేశారన్నప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ సుఖశాంతులు ఉండటానికి, సామరస్యం ఉండటానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన ముందుకు తీసుకెళ్లిన విధి విధానాలు, వారి పాత్ర చాలా ప్రశంసనీయం. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు దీన్ని మర్చిపోలేదు, దీన్ని చూస్తూనే ఉన్నారు. ఇది ఆ ఉద్దేశంలో ఇంకొక అడుగు ముందుకేసి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు మద్దతు పలికినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరపున మీకు మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.